వైసీపీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు, మాజీ మంత్రి అంబటి రాంబాబు రేపల్లె కేంద్రంగా కూడా రాజకీయాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆయనకు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఆయన బదిలీ చేసిన తర్వాత ఆయనకంటూ ఒక కాన్స్టిట్యున్సీ అయితే కేటాయించాల. సో ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ సత్తెనపల్లి వెళ్తారని కొంత టాక్ నడిచినా కూడా సత్తెనపల్లిలో అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఒక వర్గానికి కేటాయించే ఆలోచనలో సత్తెనపల్లి కాదు అని చెప్పడం జరిగింది. ఆయన గతంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రేపల్లె నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే రేపల్లె నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మోపిదేవి వెంకటరమణ పార్టీ జంప్ అవడంతో తెలుగుదేశం పార్టీలో చేరటంతో కూడా ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం ఖాళీగా ఉంది. అయితే డాక్టర్ గారు ఈవూరు గణేష్ గారు అంత ప్రాబల్యం చూపటం లేదని కూడా ఆయన మీద కొంత వ్యతిరేకత అయితే ఉంది. ఎందుకంటే 2024 ఎలక్షన్కు ముందే ఆయనకి సీటు కేటాయించడం కూడా కొన్ని విమర్శలకు తావివ్వటం జరిగింది. అయితే మోపిదేవి వెంకటరమణ 2009లో 2009, 2014, 2019 3 సార్లు అక్కడ పోటీ చేయడం జరిగింది. అయితే అనగాని సత్యప్రసాద్ గారి మీద కూడా ఆయన ఓటమి పాలవటం జరిగింది. ఒక 2009లో మాత్రమే ఆయన కాంగ్రెస్ టైంలో మాత్రమే ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితులు అందరికీ తెలిసిన విషయమే. సో అక్కడ ఒక స్ట్రాంగ్ లీడర్ అయినటువంటి సత్యప్రసాద్ గారి మీద ఢీ కొనాలంటే యువతలు కూడా వైసీపీలో కూడా ఒక ఫైర్ బ్రాండ్ కావాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో రేపల్లె లాంటి ఒక స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక స్ట్రాంగ్ లీడర్ కనుక అక్కడ కనుక అది పనిచేసినట్లయితే రాబోయే రోజుల్లో పార్టీకి కూడా ఆ నియోజకవర్గంలో ప్లస్ అవుతుందని కూడా ఆయన భావించినట్టుగా కూడా తెలుస్తుంది. అంబటి రాంబాబుకు మెచ్చిన నియోజకవర్గం కూడా రేపల్లె నియోజకవర్గం అని చెప్పి కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. అయితే ఆయన అనూహ్యంగా కూడా తన సత్తెనపల్లి మీద తనకి వ్యామోహం ఉన్నప్పటికీ కూడా అంబటి రాంబాబు అనూహ్యంగా కూడా అక్కడ ఆయనకు తెరపడిన పిమ్మట కూడా ఇప్పుడు ప్రస్తుతం రేపల్లె మీద కన్నేసినట్టుగా కూడా తెలుస్తుంది. రేపల్లె కాన్స్టిట్యున్సీలో యాక్టివ్గా పాలిటిక్స్ చేసేందుకు కూడా ఆయన సిద్ధపడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రేపల్లో ఉన్నటువంటి ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులతోటి కూడా అంబటి రాంబాబు టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి లీడర్స్ తోటి గ్రామాల్లో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులతోటి కూడా అంబటి రాంబాబు వర్గం మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దసరా అయిపోయిన తర్వాత మేబీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మళ్ళీ రేపల్లె కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా వచ్చేందుకు కూడా తెర వెనక జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే చెప్తా ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా అంబటి రాంబాబుకు తీపి కబురు రానుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఫైర్ బ్రాండ్ అంబటి రేపల్లెలో మరి ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు వేస్తాడనేది కూడా మరి కొన్ని రోజుల్లో వెయిట్ చేద్దాం మరి.